ప్రకృతికి మనం ఏమి ఇస్తామో ఆ ప్రకృతి తిరిగి మనకు అంతే ఇస్తుంది. ఏది కూడా గివ్ అండ్ టేకే కదా. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న 3 కథలు చెప్పి ముగిచ్చేస్తాం. మనం ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఎక్కువన్నా వస్తుంది, తక్కువన్నా వస్తుంది, ఆ రోజే వస్తుంది, నెల తర్వాత అయినా వస్తుంది, సంవత్సరం తర్వాత అయినా వస్తుంది. తిరిగి రావడం గ్యారంటీ. ఒక ఊర్లో 2 మిత్రులు ఉన్నారంట. ఒక ఆయన బెల్లం వ్యాపారం చేసేవాడు, ఒక ఆయన జొన్నల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారం చేసేవాడు మోసగాడు. ఎవరికైనా సరే తూకంలో కొలతల్లో తక్కువ చేసేసి ఇచ్చే రకం. ఆ రెండో వాడు మటుకు చాలా న్యాయస్తుడు. కానీ 2 మంచి మిత్రులు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారి ఆయన దగ్గరికి పోరే, నాయన కేజీ బెల్లం కావాలా అని డబ్బులు ఇచ్చి బెల్లం తీసుకున్నాడు. స్నేహితుడు అని కూడా చూడకుండా 100 గ్రాములు కొట్టేశాడు మనోడు. 900 గ్రాముల ముద్ద ఆయన చేతికి ఇచ్చాడు. ఈయనకేమి నమ్మకం, స్నేహితుడే కదా అని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో వాళ్ళ భార్య ఆ రోజు ఏదో సాంబార్లో వేయాలని ఒక 100 గ్రాములు తరిగింది. అక్కడ 800 గ్రాములు ముద్ద ఆడబెట్టేసింది. ఆ రోజు సాయంత్రము ఈ బెల్లం వ్యాపారికి తన కోళ్లకు జొన్నలు వేయాలని జొన్నలు కొనేదానికి ఈయన దగ్గరకు వచ్చాడు. ఒరే నాయన 1 కేజీ జొన్నలు ఇరా అన్నాడు. అదో ఇప్పుడే కట్టి తెచ్చి ఇస్తానని లోపలికి పోయాడు. కట్టి పొట్లం తెచ్చి ఇచ్చాడు. వీడు మోసగాడు కదా. పొట్లం చేతికి రాగానే డౌట్ వచ్చింది, ఇదేమో తక్కువగా ఉన్నట్లుంది, కేజీ లేదే అన్నాడు. కేజీ ఎందుకు లేదురా, కేజీనే నేను తూకం వేసి ఇచ్చాను అన్నాడు. లేదు తక్కువ ఉంది అన్నాడు. తక్కువ ఎట్లుంటుందరా, లోపలికి పోయాను, నీకు తూకం వేస్తామని చూస్తే కేజీ రాయి కనపడలే, పొద్దున్న నువ్వు ఇచ్చినావు కదా బెల్లం ముద్ద, అది పెట్టి తూకం వేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, వీడు తేలుకుట్టిన దొంగ. వీడేమో 100 గ్రాములు కొట్టేశాడు, ఇప్పుడు 200 గ్రాములు బొక్క. జో కర్తా హై వహీ వాపస్ ఆయేగా. మనం ఏం చేస్తామో ప్రకృతి మనకు అదే ఇస్తుంది. చెడ్డ చేస్తే చెడ్డ,